ఆడవాళ్లకు ఫ్రీ బస్సులు ఇస్తారు, మరి మగవాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. మగవాళ్ళకు ఫ్రీ బస్సు నేను సర్పంచ్ గా సంతకం పెట్టగానే ఫస్ట్ సంతకం పెట్టేది అదే. భయపడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళకు ఫ్రీ బస్. మరి అట్లనే ప్రతి మూడు బాటల కాడ వైఫై స్పాట్లు ఏర్పాటు చేస్తా, అన్లిమిటెడ్ డాటా ఇప్పించి ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఇప్పిస్తా అని చెప్తాను. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. ఇంకొక ముచ్చట, మరి ప్రతి ఇంట్లో ఈ రోజు ఇంటర్నెట్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి. మరి వాళ్ళకి ఫాలోవర్లు అత్తలేరు. మన ఊరు ఏం చేసింది, అన్యాయం చేసిందా? ప్రతి ఆడబిడ్డకు ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 ఫాలోవర్స్ ఇప్పిస్తా అని సభాముఖంగా మాటిస్తాను. మరి చిన్నపిల్లలు ఏం అన్యాయం చేసిండు? చిన్నపిల్లలు ఓట్లు ఎత్తారని వాళ్ళని అన్యాయం చేయాలా? వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు కార్ బొమ్మలు కొనిస్తా. మరి ఇంతకుముందే ఓ సమస్య చూడడం జరిగింది. ప్రతి ఇంట్లోకి పాములు తేళ్ళు వస్తాయి. అవి రాకుండా ఓ మంత్రగాన్ని తెప్పించి మంత్రాలు తెప్పిస్తాను మాటిస్తాను. పాములు తేళ్ళు రాకుండా అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ మరి చెట్లున్నాయి, చెట్లను మరి మొక్కలు నాటాలి. మరి మొక్కలని ఎందుకంటారు? మొక్కుతానే కాబట్టి మొక్కలం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మొక్కతానం కాబట్టి మొక్కలు అంటారు. వాటిని ఏర్పాటు చేస్తా, గల్లికో 4 చెట్లు ఏర్పాటు చేస్తా అని మాటిస్తాను. మరి ఊళ్ళే కోతులు కుక్కల బెడద ఎక్కువైపోయింది. చాలా మంది సర్పంచులు వచ్చిళ్ళు, ఏం చేయలేకపోయారు. మనం కూడా ఏం చేయలేము. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఎందుకంటే అవి పడతాలు, పక్కులు ఇచ్చి పెడతాలు. ఏం చేయాలని మాటిస్తానా? అవి ఎక్కే ఉంటాయి, వాటితో జీవించాలని మాటిస్తానా? చప్పలు కొట్టాలి. మరి మన పార్టీ నీతి నిజాతికి నిలువెత్తు పార్టీ. ఓటుకు ₹1 ఇవ్వమని చెప్తాను సభాముఖంగా. చప్పలు కొట్టాలి. అరే ఏంది ఎట్లా పోతాలు? అరే రాలి సభాముఖంగా 100 అంటాం, ఇవ్వకుండా ఉన్నావు. రాలి సభాముఖంగా 100 అంటాం, మీకు తెలియదా? మరి పైసలు ఇస్తా, మీరేం టెన్షన్ పడుకోవాలి. ఓటుకు ₹1000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి ఇన్స్టాగ్రామ్ లో 5,000 ఫాలోవర్లు ఇప్పిస్తా అని చెప్పి సభాముఖంగా చెప్తానా. మనది కార్పొరేషన్ కాదు, కార్పొరేటర్ గా నిలబడాలి. సర్పంచ్ ఎక్కడిది?